హనుమాన్ చాలీసా పఠిస్తూ వెళ్తుంటే ఊరుకోనిది ఒక రాష్ట్రంలో, ఆలయం కట్టుకుంటే ఊరుకోని మరొక రాష్ట్రంలో, చివరికి హిందువు ఏ కార్యక్రమం చేసినా దాన్ని శత్రుభావనతో చూస్తూ గొడవలు చేయడానికి పెరిగిపోతున్నటువంటిది ఎక్కడెక్కడో అనుకున్నాం. ఇప్పుడు మన దగ్గరికే వచ్చేసింది, మన రాష్ట్రానికే వచ్చేసింది, మన రాష్ట్రపు నడిబొడ్డుకే వచ్చేసింది. తాజాగా ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బుధవారం రాత్రి దాచేపల్లి, పల్నాడు ప్రాంతానికి సంబంధించి దాచేపల్లిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శోభాయాత్ర లైబ్రరీ సెంటర్లోకి రాగానే భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఓ వ్యక్తి టిప్పు సుల్తాన్ జెండా ఊపుతో హల్చల్ చేశాడు. శోభాయాత్రలో ఉన్న యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంటే ఆ జెండా ఎగరేసినోడికి వెనకాల మరికొంతమంది చేరారు. అంటే ఈ యాత్రని డిస్టర్బ్ చేయాలని ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. బట్ అక్కడ ముందస్తు సమాచారం వీళ్ళకి లేదు. ఈ సమాచారం తోపులాట జరిగిందని సమాచారం అందుకున్న సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని రెండు వర్గాలని చెదరగొట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రలో రాళ్లు కూడా విసిరారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ జగదీష్ పరిశీలించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలన్నింటి మూసేయించారు. డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించారు. ముందు కావాల్సింది ఎవడా జెండా ఊపినోడు, కావాలని వాడి వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ ఊరేగింపు మీద రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని పట్టుకున్నప్పుడు మాత్రమే నిజాయితీ ఉంటుంది. ఇరుపక్షాలని సర్ది చెప్పేటటువంటి ధోరణి అయితే కనుక రాబోయేటటువంటి రోజులు ఇది ప్రమాదకరంగా మారుతుంది.